పరమశివుడి దగ్గర రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. శివయ్య ఎవరిని క్షమించరని అన్నారు ఆయన. ద్రాక్షారామంలో పర్యటించిన సుభాష్ కోనేటి పక్కన కాపాలేశ్వర స్వామి పునః ప్రతిష్టాపన ప్రదేశాన్ని పరిశీలించారు. వ్యక్తిగత కక్షలతో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు 6 గంటల్లోనే పట్టేశారని చెప్పారు ఆయన. వైసీపీ నేతలు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి చేస్తాం, పెద్దగా జరిగిన తప్పే ఉందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. పోలీసు అధికారులు చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు 8 అవర్స్ టైం ఇస్తే 6 అవర్స్లు పట్టుకుని చూపించారు. గుర్తించాలి. కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి నేను తిరుపతిలో ఉన్నాను, నేను అక్కడ ఉండగా ఇక్కడ చేయటం ఏంటి అంటారు ఒకరు. ఇక్కడికి వచ్చి ముహూర్తాలు ఎవరిని అడిగి పెట్టారు, ఇక్కడ పెట్టేయడం మీ ఇష్టమేనా అంటా ఉన్నారు. ఒక ఆయన అక్కడ కూర్చుని కనీసం గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్లే వ్యక్తి, ఆయన పాలనలో ఒక ఈవో 2 ఎంప్లాయీస్ సస్పెండ్ అయిన వ్యక్తి అంత అవినీతి చేసి అసలు అభివృద్ధి 5 ఏళ్ళు అభివృద్ధి నోచుకోకుండా ఈ గుండు వదిలేసి ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. దెయ్య వేదాలు వల్లించినట్టున్నాయి. ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ఠ జరిగిందో కపిలేశ్వరుడు ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది. అందులో ఏ విధంగా